అన్న నమస్తే అన్న, మీ పేరు? షఫీ. ఏ ఊరన్నా మీది? మండల్ జిల్లా రంగారెడ్డి. సరే, ఇప్పుడు ఇదేం వెరైటీ అన్న? ఇది సుగంధ వెరైటీ. ఓకే, ఎన్ని రోజులు అయింది వేసేది? ఉగాదికి. చెప్పండి సార్, ఇప్పుడు మీ అనుభవం చెప్పండి. ఉగాది చేసినాము, స్టెప్ ఇప్పటికే అయిపోయేది. బయో మందులు పెట్టినాము, గ్రోతింగ్ రాలేదు, షేనింగ్ రాలేదు. వాయు యంత్ర ఆయుష్ వాడినందుకు మళ్ళీ షేనింగ్ ఉంది, గ్రోతింగ్ ఉంది. పూలు అయిపోయే స్టెప్ వాయు యంత్ర ఆయుష్ వాడినందుకు మళ్ళీ షేనింగ్ ఉంది, గ్రోతింగ్ ఉంది. పూలు అయిపోయే స్టెప్ మళ్ళీ పూలు కాస్తున్నాయి, గ్రోతింగ్. అంటే ఇప్పుడు అయిపోవాలి, లాస్ట్ అయిపోవాలి, మళ్ళీ పూత కథ మళ్ళీ గ్రోతింగ్ వస్తుంది. అంటే ఇప్పుడు మనం వాయు యంత్ర ఆయుష్ కొట్టినప్పుడు మళ్ళీ కొత్త స్టెప్ స్టార్ట్ అయిపోయింది. అంటే పంటకాలం అయిపోయినా మళ్ళీ పంట అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కొత్తగా. ఓకే, మందులు వాడినందుకు కంటిన్యూ ఇవే వాడుతున్నాం మేము. వాయు యంత్ర ఆయుష్ తో గ్రోతింగ్ వచ్చింది, మంచి స్టెప్ సెట్ అయిపోయింది, ఫ్లవరింగ్ బాగా వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ దీనికి నల్ల మచ్చ వచ్చింది అన్న మధ్యలో. నానో సిల్వర్ ఓకే, దాని వల్ల ఎట్లా కంట్రోల్ అనేది పోయింది. మళ్ళా మొగ్గ సైజ్ వస్తుంది, మళ్ళీ కొత్త స్టెప్ వస్తుంది, ఇగురు. ఓకే ఓకే, ఇప్పుడైతే బాగుంది కదా? బాగుంది. ఓకే, బయో వాడకన్నా ఇదే వాడితే బెస్ట్ ఉంది రిజల్ట్ అయితే. ఓకే, మీకు గ్రోతింగ్ బాగుంది, ఫ్లవరింగ్ బాగుంది, నల్ల మచ్చ కంట్రోల్ అవుతుంది, పంటకాలం కూడా పెరిగింది. మళ్ళీ పంటకాలం దీపాల దాకా పూలు తెంపుతాయి. అంటే ఇప్పటి వరకు అయిపోవాల్సింది తోట. ఇంకొక నెల అయితే వెళ్తుంది అని చెప్తున్నాడు. అంటే దాదాపు మళ్ళీ దసరా వరకు మనకు వస్తుంది, దసరా దీపావళి వరకు మనకి పంట వస్తుంది. అంటే 2 నెలలు మనకు పెరిగి నెల 15 రోజులు పెరిగినట్టే మనకు పంటకాలం. ఓకే ఓకే, చెప్పండి, దీనివల్ల నీకు సాటిస్ఫాక్షన్ ఉందా? మందుల వల్ల మంచిగా ఉందన్న, గ్రోతింగ్ వాడుకుంటే ఇదే వాడుకోవాలి, బయో వాడొద్దు, ఇంగ్లీష్ మందులు వాడొద్దు. ఈ వాయంత్ర ఆయుష్ వాడుకుంటే బెస్ట్ ఉంది రిజల్ట్. ఓకే, మీరు ఇంకా రూటెక్స్ వాడారు కదా, రూటెక్స్ ఎట్లా ఉంది? రూటెక్స్ ఎయిర్ వ్యవస్థ బాగా వస్తుంది. చెట్టు తాగకుండా మంచిగా గ్రోతింగ్ వస్తుంది. ఓకే 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 అన్న, ఓకే, థ్యాంక్ యూ అన్న.